ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, బంగారం ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయి. 74,000 అంటున్నారు, 75,000 అంటున్నారు, 80,000 అంటున్నారు. ఆ తర్వాత ₹1,00,000 చేరుకుంటుంది అంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలో, ఇలాంటి నేపథ్యంలో మరి మధ్యతరగతి వాళ్ళు అసలు పిల్లలకి పెళ్లి చేయగలరా? మరి పెళ్లి చేయాలంటే ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని కొని ఎలా ఇవ్వగలరంటూ కూడా మధ్యతరగతి వాళ్ళు ఒక ఆలోచనలో పడ్డారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనాలంటారా, లేదంటే అది పెరుగుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలి అంటారా? మంచి టాపిక్ తీసుకున్నారు కదా విష్ణు గారు. సార్, గోల్డ్ అందరికీ కనెక్టెడ్ కదా. ఓకే, గోల్డ్ ప్రైస్ పెరిగింది నిజం. ఎంత పెరిగింది అనేది కూడా చూడాలి కదా. ఒక 1 year బ్యాక్ ఎంత ఉండదు అంటారు అప్రాక్సిమేట్గా? ఒక 1 year బ్యాక్ ఒక 62,000, 63,000. 63,000 నుంచి 75,000కి పెరిగింది. ఎంత పర్సెంటేజ్ పెరిగినట్టు గట్టిగా మాట్లాడితే 20% పెరిగింది. అంతేగా, 20% పెరిగింది. ಮತ್ತೆ బంగారానికి ప్రాచుర్యం ఎక్కువ సార్. అంటే అందరూ మనకున్న సెంటిమెంట్ని అన్క్యాచ్ చేసుకుంటున్నారు కదా. 20% కదా పెరిగింది కదా. ఇప్పుడు మీ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్లో 20% కన్నా తక్కువ రేట్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఉందా మీ హోల్డింగ్స్లో? లేదు, అన్ని 22-25. ఎందుకు మిడ్ క్యాపిటల్ 40 ఇచ్చింది, స్మాల్ క్యాపిటల్ 70 ఇచ్చింది. సరే, అవి పట్టుకోమని కూడా ఎవరు చెప్పట్లేదు. అలానే గోల్డ్ ఈ రోజు వచ్చినట్టు కూడా పట్టించుకోవద్దు. ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా, ఏ పెట్టుబడి అయినా మీరు షార్ట్ టర్మ్ రిటర్న్ ఎప్పుడూ చూడొద్దు, లాంగ్ టర్మ్ రిటర్న్ చూడండి అని చెప్తాం మనం కదా. బంగారం పెరగడానికి గల కారణాలు ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా వార్స్ నడుస్తున్నాయి. చాలా కంట్రీస్లో ఎలక్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ ఇయర్. యూఎస్లో ఇంకా ఇన్ఫ్లేషన్ అలాగే ఉంది. ఓకే, సో ఈ రీజన్స్ వల్ల అన్ని కంట్రీస్ గోల్డ్ కొంటున్నాయి. చైనా 2 yearsగా బ్యాక్ టు బ్యాక్ కొంటుంది. 2,200 టన్నులు గోల్డ్ ఎంత ఉంది చైనాలో ఈరోజు, చైనా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. అండ్ ఇండియాలో ఒక 800 tons అబవ్ ఎంత ఉంది ఆర్బీఐ దగ్గర. ఓకే, అంటే గోల్డ్ని హెడ్జ్ అగెన్స్ట్ ఇన్ఫ్లేషన్ అని, గోల్డ్ అనేది ఒక ఇన్సూరెన్స్ సార్ సెంట్రల్ బ్యాంక్స్కి. ఓకే, వార్ సిచ్యువేషన్ కానీ, రూపీ డిప్రిషియేషన్ అప్పుడు కానీ, కరెన్సీ డిప్రిషియేషన్ కానీ గోల్డ్ని వాళ్ళు ఇన్సూరెన్స్ లాగా వాడుకుంటారు. దెర్ ఇస్ ఎ మీనింగ్ వాళ్ళు కొనటంలో. ఓకే, ఇండివిజువల్స్ ఏంటంటే ఇప్పుడు ఈ న్యూస్, ఇప్పుడు మీరు చెప్పారు కదా హై పిచ్లో గోల్డ్ ఆకాశాన్ని అంటుతుందని చెప్పి, దాన్ని చూసి ప్యానిక్ అయిపోయి కొంటారు. ప్యానిక్ అయిపోయి కొనేస్తున్నారు. అంటే నేను కొనొద్దని చెప్పట్లా, మీకు అవసరం ఉంది, పెళ్ళి ఉంది, 1,00,000 2 లక్షలు ఉన్నా మీకు అయినంత కొనుక్కోవాల్సిందే. కానీ పెరుగుద్దని కొంటున్నారా, అయితే తప్పు. అంటే పెరగదంటారా? గోల్డ్ పెరిగేదే కదా, గోల్డ్ ఏం తగ్గదు కదా. గోల్డ్ ముందుకు పోవడమే కానీ నాకు తెలిసి వెనక్కి రావడం ఉండదేమో కదా. మంచిగా దొరికారు మీరు నాకు. చాలా మంది ఇక్కడ దొరికించాను నేను. ఎస్, ఇప్పుడు ఓకే, గోల్డ్ పెరగడానికి కారణాలు చెప్పాం. చాలా కంట్రీస్లో ఎలక్షన్స్ ఆర్ లైన్డ్ అప్ ఇన్ దిస్ ఇయర్. వార్ సిచ్యువేషన్స్, కొత్త కొత్త కంట్రీస్ ఏవేవో వార్లు అంటున్నారు. వాటి వల్ల గోల్డ్ పెరుగుతుంది, స్టాక్ మార్కెట్ తగ్గుతుంది. అగ్రీడ్. ఓకే, మీరు ఇప్పుడు ఏమన్నారు స్టేట్మెంట్? గోల్డ్ పెరిగేదే కదా, తగ్గేది కాదు కదా. తగ్గేదే లేదు, గోల్డ్ అంటే తగ్గదు అసలు. ఇప్పుడు ఒక పని చేయండి, మీరు గూగుల్ ఓపెన్ చేసి నాకు 1996లో గోల్డ్ ప్రైస్ ఎంత, ఆ 96 నుంచి 2001 వరకు ఇయర్ వైజ్ గోల్డ్ ప్రైస్ చదవండి సార్. ఒకసారి గూగుల్లో చూసి చెప్పండి. అందరు చూడాల్సిందే, మనం నోట్తో చెప్పడానికి ఏముంది. అంత పెద్ద ఎక్స్పర్ట్స్ ఏం కాదు, అంటే మనం డైరెక్ట్ గా చెప్తే నమ్మకపోవచ్చు కూడా. గూగుల్ అంటే హిస్టారికల్ చూస్తాను, లాస్ట్ ఒక 70-80 గోల్డ్ ప్రైస్ 1996 నుంచి చూడండి మీరు. ఒక్క నిమిషం. 1996 కదా, 1996లో 10 grams గోల్డ్ 5,160 ఉంది సార్ 1996లో. అక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ 2001 వరకు చదవండి ఎంత ఉందో ఈ రోజు. 2001కి వచ్చేస్తే 4,300 ఉంది. అంటే 7 సంవత్సరాలు కదా. 7 సంవత్సరాలు ఎంత రిటర్న్? నెగిటివ్ రిటర్న్. అసలు 20 చదువుకోండి. 1996 ఇప్పుడు 96లో ఏమో 5,160 ఉంది. 1997లో ఏమో 4,725 ఉంది. 1998లో ఏమో
4,045 రూపాయలు ఉంది. 1999లో ఏమో 4,234 రూపాయలు ఉంది. 2000 ఏమో 4,400 రూపాయలు ఉంది. 2001లో ఏమో 4,300 రూపాయలు ఉంది. సార్ నాకు అక్కడ ఒక డౌటు, 1996లో ఏమో 5,160 రూపాయలుగా ఉన్నది. 2001కి వచ్చేసప్పటికే 4,300, అంటే దగ్గర ఒక 800 డిఫరెన్స్ ఉంది కదా. 800 తగ్గింది. అది ఎన్నేళ్ల పాటు? 7 ఏళ్ల పాటు. 7 సంవత్సరాలకి 800 తగ్గింది, డౌన్ అయింది. కానీ అందరూ ఏమన్నారు, గోల్డ్ తగ్గదు, గోల్డ్ తగ్గడం లేదు, ఎప్పుడు తగ్గదు, నెలలకు తగ్గదని చెప్తున్నారు. మరి ఇప్పుడు అదేంటి? కరెక్టే కదా. 96లో ఏమో 5,128, 2001కి 4,300, అంటే దగ్గర 800 రూపాయలు చేంజ్ తగ్గింది. ఈజ్ గోల్డ్ నాట్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్? అదే కదా, గోల్డ్ మార్కెట్ రిస్కే కదా. అంతే కదా. ఇప్పుడు రీసెంట్ 2012లో చూడండి ఎంత ఉందో. 2012 ఒక్కసారి 31,050 రూపాయలు సార్ 2012లో. అక్కడ నుంచి 2017 వరకు ఇయర్ వైజ్ చూడండి ఒకసారి గోల్డ్ ఎంత ఉందో. ఓకే, నేను ఒకసారి మొత్తం చూస్తూ వస్తాను. 2012లో ఏమో 31,050 రూపాయలు ఉంది. 2013లో ఏమో 29,600 ఉంది. 2014లో 28,006 రూపాయలు ఉంది. 2015లో 26,343 రూపాయలు ఉంది. 2016లో 28,623 రూపాయలు. 2017లో 29,667 సార్. అంటే 2012లో ఏమో 31,000 ఉంటే 2017 వచ్చేటప్పటికేమో 29,000, అంటే ఒక 2-3 వేలు తగ్గుతూ వచ్చింది. మళ్ళా 5 ఏళ్ల పాటు తగ్గింది బంగారం. 5 ఏళ్ల పాటు ఒక 2-3 వేలు డిఫరెన్స్ అవుతూ వచ్చింది, కిందకు వచ్చింది. ఎవరు గుర్తించలా. ఒక క్లయింట్ తో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తూ ఉంటే నార్మల్గా అడుగుతాను, గోల్డ్ ప్రైస్ తగ్గుతుంటే తగ్గదంటారు కదా. ఒక ఆయన తగ్గుతుంది అన్నాడు. మీరే ఫస్ట్ కస్టమర్ సార్, గోల్డ్ ప్రైస్ తగ్గుద్దని డైరెక్ట్గా చెప్పారు, ఎవరు ఒప్పుకోరంటే, సార్ 2012లో మా సిస్టర్ పెళ్ళైంది సార్, అప్పుడు ఏ రేటు కొన్నాము, 2018లో నా పెళ్ళికి కూడా అదే రేటు కొన్నాం సార్ అన్నాడు. అవును. అప్పుడు మేము షాక్ అయిపోయింది సార్. అదేంటి 5 years గోల్డ్ పెరగలేదని? పెరగకపోవడం కాదు సార్, తగ్గింది. దాన్ని ఎవరు గుర్తించలా. అంటే గోల్డ్ పెరిగాక తగ్గడం కూడా జరుగుతుంది. అది 1-2 నెలలు ఉండదు, 5 ఏళ్ళు 7 ఏళ్ళ పాటు కూడా తగ్గుతుంది కదా. ఇప్పుడు అర్థమైందా? అవునవును. అంటే ఫస్ట్ విన్నర్ ఎవరు అంటే పీపుల్ కమ్ టు కంక్లూజన్. లేదు అబద్ధం అంటారు, డేటా చూసి ఓపిక ఉండదు. ఉంటే రియాలిటీ తెలిసిపోయింది కదా. ఇప్పుడు 2012లో పెళ్లి చేసిన వ్యక్తి మళ్ళీ 17-18లో పెళ్లి చేస్తే 2 సార్లు ఒకటే బంగారం రేట్ అనే విషయం తెలిసింది. కానీ మనం చెప్తే ఎవరు నమ్ముతారు? మనకి ఎంతవరకు ఎమోషన్. పెరిగిపోద్దురా, కొనుక్కో. పెరిగినా ఎంత గొప్పగా పెరుగుద్ది. ఇప్పుడు ఫర్ దట్ మ్యాటర్ ఒక చిన్న కంపారిజన్ చేద్దాం. అంటే ఇప్పుడు ఒకటి పొట్టోడు అంటే పొడవని పక్కన పెట్టాలంటారు కదా, లేకపోతే ఎలా చెప్తారు మీరు? అంతే. అంటే ఇద్దరు నిలబెడితే డిఫరెన్స్ ఏంటి అనేది ప్రాక్టికల్ చూపించవచ్చు కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే గోల్డ్ పెరిగే మాట నిజం, అలానే కొన్ని ఏళ్ల పాటు తగ్గుతుంది, తగ్గి ఉంటది అని కూడా ప్రూవ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి 2 ఏళ్ల పాటు నెగిటివ్ రిటర్న్ ఇస్తే ఏం చేస్తాడు? రిడెంప్షన్ చేసుకొని బయటకు వచ్చేస్తారు. మరి గోల్డ్ 7 ఏళ్ళు 5 ఏళ్ళు నెగిటివ్ ఇస్తే ఏం చేశారు? అంటే గోల్డ్ తగ్గినా పెరిగినా దాని యొక్క బరువు అనేది తగ్గదు, ఒంటి మీద వేసుకుని తిరగొచ్చు కదా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేవి తగ్గితే డబ్బులు తగ్గిపోతాయి, నష్టం కనిపిస్తుంది. బట్ బంగారం ధర పెరిగినా తగ్గినా దాని యొక్క వెయిటేజ్ ఏదైతే ఉందో దాని యొక్క పరిమాణం అనేది తగ్గదు కదా. అది గోల్డ్ ని మీరు గ్రామంలో కొలుస్తారు, మ్యూచువల్ ఫండ్స్ ని యూనిట్స్ లో కొలుస్తారు. ఇక్కడ యూనిట్స్ తగ్గవు కదా. ఇప్పుడు నీకు బంగారం ఎంత ఉందిరా అంటే 40 తులాలు ఉందిరా అంటాడు, కానీ ఎంత రేటు చెప్పడు కదా. చెప్పడు. మరి మ్యూచువల్ ఫండ్స్ కూడా మీరు అలా యూనిట్స్ లో చూస్తే ఇంక ఇబ్బంది లేదు కదా. యూనిట్స్ లో చూడరు, ఎవరు కూడా చూడరు. అది అక్కడ మనం ఇప్పుడు మనకి మీరు చాలా మందితో ఇంటర్వ్యూ చేశారుగా, ఓల్డెస్ట్ మ్యూచువల్ ఫండ్. అవునవును. ఏ ఫండ్ చెప్పండి? నిప్పాన్ కదా, నిప్పాన్ గ్రోత్, ఇండియా గ్రోత్ 95 ఆ టైంలో అక్టోబర్ 8 ఒక్కసారి దానికి దీనికి కంపేర్ చేద్దాం. ఏదో ఒకటి కంపేర్ చేయాలి కదా. అవునవును. ఎందుకంటే మనం ఎంతవరకు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటాం కదా. ఓకే, 1995లో నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు మొత్తానికి తెలుసు ఒక మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయినప్పుడు దాని అనేవి 10 రూపాయలు ఉంటుంది. 10 రూపాయలు ఉంటుంది. ఈ రోజు ఎంత ఉంది అనేవి? 3,333 ఉంది. 3,333. అంటే ఆ రోజు 10 రూపాయలు పెట్టిన వ్యక్తికి ఈ రోజు 3,333 రూపాయలు వచ్చింది. అంటే ఆ రోజు పెట్టిన రూపాయి 333 రెట్లు. 33 రెట్లు, 333 రెట్లు. అంతే కదా, క్లియర్. ఇంకా దీంట్లో కన్ఫ్యూజన్ లేదు. మరి అదే 1995లో ఉన్న గోల్డ్ ఎన్ని రెట్లు పెరిగింది? ఒకసారి గోల్డ్ 1995 ప్రైస్ చూడండి మీరు.
95లో 4,680 రూపాయలు ఉంది సార్. 5,000 వేసుకోండి సార్. సరే 5,000 వేసుకుందాం. ఈరోజు 75,000 వేసుకోండి. ఇవాళ 75,000. ఎన్ని రెట్లు పెరిగింది? 15, 16 రెట్లు. 16 రెట్లు వేసుకో అంతే కదా. 95లో బంగారం కొంటే 16 రెట్లు పెరిగింది. అదే మ్యూచువల్ ఫండ్ కొంటే 333 రెట్లు పెరిగింది. అసలు ఏమన్నా కంపేరబుల్ అయింది లేదు అసలు. ఎక్కడ కూడా అది ఆ డిఫరెన్స్ అనేది ఎక్కడ. ఇప్పుడు ఏంటి, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ హిస్టరీలో చాలా సార్లు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నెగిటివ్ రేట్ని ఇచ్చింది. ఆ ఇచ్చిన ప్రతిసారి ఇన్వెస్టర్లు బయటకు వెళ్ళిపోయారు. అవును. గోల్డ్ 7 years నెగిటివ్ రేట్ని ఇచ్చింది, ఎవరు బయటికి వెళ్ళా. కాబట్టి ఈ రోజు వరకు గోల్డ్లో ఉన్న వాళ్ళకి 15 రెట్లు పెరిగింది. ఈ రోజు వరకు మ్యూచువల్ ఫండ్లో ఉన్న వాళ్ళకి 333 రెట్లు పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. మార్కెట్ ఒడిదుడుకులకి లోబడి. మరి గోల్డ్ కూడా అంతే కదా. అదే కదా, మార్కెట్ రియాక్షన్ బట్టే గోల్డ్ ప్రైస్ అనేది కూడా డిసైడ్ అవుతూ ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు. అది చెప్పనవసరం లేక భయం లేదు ఎవరికి, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు. అలానే ఒక ఇన్స్ట్రుమెంట్ని మీరు లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇప్పుడు ఎవరికైతే గోల్డ్ అవసరం, నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ ఉంది, ఆ నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ ఉంది, ఫంక్షన్ ఉంది, కొనండి. ప్రైస్తో మీకేం సంబంధం? మీరు కొన్నది అమ్మడానికి కాదు కదా, ఆర్నమెంట్గా కొనుక్కుంటే ఇబ్బంది లేదు సార్. యాజ్ అన్ ఆర్నమెంట్ కొనుక్కోండి, గోల్డ్ ఎనీ డే కొనండి. అదే చెప్పేది. పెరుగుతుందా అంటే గోల్డ్ కన్నా పెరిగేవి చాలా ఉన్నాయి కదా. అందుకని పెరుగుతుందంటే ఇప్పుడు అందరు పెరిగిందని పొలవమంటున్నారు, కానీ ఏం పెరిగింది సార్? 2010 ఏళ్ల క్రితం మ్యూచువల్ గోల్డ్ కొంటే ఎంత పెరిగింది? మా అంటే డబుల్ అయింది, డబుల్ కన్నా కాస్త ఎక్కువైంది. అదే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ చూస్తే 10 yearsలో 6.5 times పెరిగింది. అంటే 10 ఏళ్ళు టైం ఇవ్వాలి కదా సార్. అంటే మీరు చెప్తుంటే నాకు ఏమర్థం అవుతుందంటే, బంగారం పెరిగిపోతుందన్న భయంతోనో కన్ఫ్యూజన్తోనో ఎక్కువ కొనేస్తున్నారు. పానిక్ అయిపోయి ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు ఆ గోల్డ్ కొనడానికి షోరూమ్స్కి. అందరికి కావాల్సింది కూడా అదే. భయపెడితే నచ్చుతుంది, గోల్డ్ గురించి గొప్పగా మాట్లాడితే నచ్చుతుంది. గోల్డ్ కొనొద్దని చెప్పట్లేదు, గోల్డ్ కొనుక్కోండి, మీకు అవసరం ఉండడం కొనుక్కోండి. పెరుగుతుందని భయపడి కొనుక్కోవద్దు. ఈ రోజు పెరుగుతుందని కొంటే, ఇప్పుడు హిస్టరీ చూసాం కదా 2 times, అది జరిగితే నెక్స్ట్ 6-7 years పెరగదు. పెరగకపోయినా నాకు ప్రాబ్లం ఏం లేదు, ఆర్నమెంట్ అంటే కొనుక్కోవచ్చు. కానీ నువ్వు భయపడి కొంటున్నావు కదా, పెరుగుద్దని అప్పు చేసి కొనొద్దు. ఇప్పుడు క్రెడిట్ కార్డు మీద కొనొద్దు, పర్సనల్ లోన్ తీసుకుని కొనొద్దు. నీ దగ్గర డబ్బు ఉంది, గోల్డ్ కొనుక్కో, అది కూడా ఆర్నమెంట్లో కొనుక్కో. మళ్ళీ ఇంకేం కొనక సవరన్ గోల్డ్ బాండ్ కూడా కొనొద్దు. అదేంటి సవరన్ గోల్డ్ బాండ్ కొనొద్దు? మరి ఒకవేళ 7 years గోల్డ్ నెగిటివ్ రేట్ ఇస్తే సవరన్ గోల్డ్ బాండ్ పాజిటివ్ ఇస్తుందా? అది కూడా నెగిటివ్ ఇస్తుంది. సవరన్ గోల్డ్ బాండ్ అనేది ఈ రోజు ప్రైస్లో కొంటారు, ఆ రోజు ప్రైస్లో ఇస్తాడు. 6-7 years ప్రైస్ పెరుగుతుందని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు గోల్డ్ బాండ్ స్టార్ట్ అయినాక పెరిగింది గోల్డ్, కానీ నెక్స్ట్ 7 years పెరుగుతుందని గ్యారంటీ ఉందా? లేదు కదా. వరల్డ్ అంతా చాలా స్ట్రెస్లో ప్రెజర్లో ఉంది సార్. క్రూడ్ పెరుగుతుంది, వార్ జరుగుతుంది, ఎలక్షన్స్ వస్తాయని. ఇటువంటి సిచ్యువేషన్లో పెరుగుతుంది. మళ్ళీ ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది? అప్పటిదాకా పెరగకపోవచ్చు కదా, అలాగే ఉండొచ్చు, తగ్గొచ్చు. సో కాబట్టి గోల్డ్ పెరుగుతుంది అని కొనొద్దు, మీకు అవసరం ఉంటే కొనుక్కోండి. ఇంత పెరిగాక మేబీ ఒక 5-6 ఏళ్ళు పెరగకుండా అలాగే ఉండొచ్చు, లేదా తగ్గొచ్చు. ఎవరు చెప్పారు గోల్డ్ తగ్గుతుంది అంటే? ఇప్పుడు ఎవరో చెప్పేది ఏంటి, హిస్టరీలో కనపడుతుంది కదా. మళ్ళీ ఎవరు చెప్పారనే మాట తప్పు కదా. ఇలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, అంతేగాని ఎమోషన్తో నిర్ణయాలు తీసుకోవద్దు. వీడియో చూస్తే ప్యానిక్ అయిపోయి ఈరోజు అంతా టార్చర్ పెట్టేది ఇంట్లో కొనేయండి. క్రెడిట్ కార్డు గీకి అన్ని పనికిరానట్టు గొప్పగా నువ్వు గీకి ఇప్పుడు కూడా క్రెడిట్ కార్డు అని, లేకపోతే పర్సనల్ లోన్ పెట్టు, ప్రీ అప్రూవ్డ్ లోన్ పెట్టి కొనద్దు. మీకు అవసరం ఉంది కొనుక్కోండి, ఎవరు ప్రిడిక్ట్ చేయలేము సార్. యూఎస్డీలో ఇప్పుడు పర్ ounce 2400 వచ్చింది పర్ ounce గోల్డ్. 2012లో కూడా అది $1,900. అంటే ఏం లేదు, ఇది ఫస్ట్ టైం యూఎస్లో 16% గోల్డ్ పెరిగింది గత 12-13 ఏళ్ళలో. యాక్చువల్ 10 yearsలో గోల్డ్ పెరగల యూఎస్ డాలర్స్ టర్మ్స్లో, ఇండియన్ కరెన్సీ టైమ్స్లో పెరిగింది. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ రూపీ డిప్రిషియేషన్. సో కాబట్టి అంత ప్యానికే కొనాల్సిన అవసరం లేదు, మీకు అవసరం ఉంటే కొనుక్కోండి. నన్ను అడిగితే ద బెటర్ వే టు బై గోల్డ్ ఇది ఆర్నమెంట్. ఆర్నమెంట్ కొన్నప్పుడు తగ్గితే తగ్గదు, పెరిగితే పెరగదు. మీకు ఆనందం కలుగుతుంది, దాన్ని వాడుకుంటారు. దాని మించిన ఆనందం లేదు. నేను గోల్డ్ బాండ్ కొంటా, గోల్డ్ ETF కొంటా, గోల్డ్ ఫండ్ కొంటా, సవరన్ గోల్డ్ బాండ్ కొంటా, పెరుగుతుందని అంటే మేబీ అంత వర్కౌట్ అవ్వకపోవచ్చు. అలా నిర్ణయాలు తీసుకుంటే మంచిది సార్. సో అయితే మొత్తానికి ఈ వస్తున్న రకరకాల వార్తలు ఆకాశాన్ని అంటిపోతున్నాయి, రాకెట్ల దూసుకుపోతుంది, సామాన్యుడు కొనగలడా కొనలేడా, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేరా అనే ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటినీ మరి ఏ విధంగా తీసుకోవాలంటారు? అసలు కన్క్లూజన్గా చెప్పండి. అసలు ఎలా తీసుకున్న వాళ్ళు మనం చెప్తే ఆడ అవుతాడు సార్, ఎలా తీసుకున్నా అలా తీసుకుంటారు, తీసుకునేవ్వండి. కానీ ఇప్పుడు బంగారం ఉంటే పిల్లల భవిష్యత్తు సెట్ అవుతుందా? ఓన్లీ పెళ్ళి అవుతుంది, పెళ్ళి ఒకటే భవిష్యత్తు.
నీకు ఏది ఇంపార్టెంట్? ఇప్పుడు 12 ఏళ్ల కూతురు ఉన్న వ్యక్తి 13 ఏళ్ళకి పెళ్లి చేస్తాడు సార్, ఇంకో 13 ఏళ్ళకి 25 ఏళ్ళకి. ఈ 25 ఏళ్ళు బంగారం మీద నువ్వు ఫోకస్ చేయాలా, 18 ఏళ్ళు వచ్చాక ఆమె చదువు మీద ఫోకస్ చేయాలా? ఏది ఇంపార్టెంట్? 18 ఏళ్ళకి స్టార్ట్ అయ్యే గ్రాడ్యుయేషన్ ఇంపార్టెంటా నీకు? 25 ఏళ్ళకి అవుతున్న పెళ్లి ఇంపార్టెంట్? ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్? ఎడ్యుకేషన్ కదా. ఎడ్యుకేషన్. మరి నువ్వు గోల్డ్ కొంటే పెళ్లికి దాస్తున్నావు, చదువుకు దాస్తున్నావా? లేదు. ముందు చదువు సరిగా ఇస్తే పెళ్లి ఎలా అయినా నడుస్తుంది సార్. అవును, ముందు బాగా చదువుకొని పిల్లల కెరీర్ లో సెటిల్ అయితే తర్వాత అటు ఇటు ఉన్నావని తన్ను వెళ్ళగొట్టు బ్రతికేస్తారు. కానీ ఇదే లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతారు? దేనికి ప్రయారిటైజ్ చేస్తున్నావు నువ్వు స్టాండ్ అలోన్ ఒక ఎమోషన్ చూస్తే అలాగే ఉంటుంది సార్. హోలిస్టిక్ గా అన్ని గోల్స్ రాసుకొని ఏది ప్రయారిటీ, ఏది ఫస్ట్, ఏది నెక్స్ట్ రాసినప్పుడు తెలిసిపోద్ది. చదువుకు సరిపడి డబ్బులు పెట్టాను, ఇంకా పెళ్లికి గోల్డ్ కొనేసేయ తప్పలేదు. కానీ చదువుకు పైసలు పట్టుకున్న పెళ్లికి గోల్డ్ కొంటే ఎట్లా సార్? అది గుర్తించాలి కదా ఒక పేరెంట్. అందుకే నేనంట ఇప్పుడు రావు రమేష్ గారు ఒక సినిమాలో అంటారు కదా, శత్రువులు ఎక్కడ ఉండరా? ఎక్కడ ఉండరు? మన కొంపలోనే ఉంటారు. ఎవరు వాళ్ళు? అక్కల చెల్లెలు. అక్కల చెల్లి కాదు శత్రువులు, అసలైన శత్రువులు అమ్మ నాన్నలు. వీడు సరిగా తెలుసుకోక ఆడికి చెప్పిన మాటలు నమ్మి ఆ పనికిరాని స్థలాలు కొని అవి టైంకి అమ్ముడు పోక ఈ చదువుకు పెట్టలేక, ఇవి కదా మీరు ఆలోచించుకోవాలా. వ్యక్తిగతంగా మీ అవసరాలు ఏంటి, ఎప్పుడు వస్తున్నాయి, దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తాయి, ఏది ముందు వస్తుంది, ఏది తర్వాత వస్తుంది. ఆ ప్రయారిటైజేషన్ ఆర్డర్ పెట్టుకోకుండా ఎమోషన్స్కి వెళ్ళిపోయి అమ్మో పెరిగిపోతుందని చెప్పి 1 వీక్ ఇదే డిస్కషన్. ఇంకా ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. గోల్డ్ పెరిగిపోతుంది, గోల్డ్ పెరిగిపోతుంది. దాంతో ఏంటో లైఫ్ అంతా గోల్డ్ తప్ప ఇంకా లైఫ్ లేదా ఏంటి? అలా అంటే పూర్తిగా అంటే ఇది స్టాండర్డ్ దేనికి అది చూస్తే అంత వేరు సార్. మీరు అంతా కలిపి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక ఎమోషన్ పండిస్తే ఇంకంతే. రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. గత 30-40 సంవత్సరాలలో బంగారం ధరలు అసలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఎప్పుడెప్పుడు బంగారం ధరలు ఎలా పెరిగాయి, ఎప్పుడెప్పుడు ఏ స్థాయికి తగ్గుముఖం పట్టాయి, అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో గోల్డ్ కొనాలా కొనకూడదా, లేదంటే పెరుగుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలా అనే ఇటువంటి అన్ని రకాల అంశాల గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా కళ్ళు తెరిపించే విధంగా మీ విశ్లేషణను మన సుమన్ టీవీ ప్రేక్షకులు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ అండి విష్ణు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.